ప్రధానమంత్రి మోదీ గారు కూడా ఈ మధ్యన మాట్లాడారు సార్. లోక్సభలో మాట్లాడారు, తర్వాత రాజ్యసభలో మాట్లాడారు, తర్వాత అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వర్చువల్ భేటీ కూడా ఏర్పాటు చేశారు, మాట్లాడారు. ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా మనం సంసిద్ధంగా ఉండాలని చెప్పారు. మనం గతంలో కరోనా టైంలో విపత్తు వచ్చింది, ప్రపంచం ఎవరూ కూడా ఊహించినటువంటి విపత్తు. దాన్ని మనం సమర్థవంతంగా ఎదుర్కొన్నాము. ఇంకా చెప్పాలంటే అన్ని దేశాల కంటే మనం ముందు వరుసలో ఉన్నాం ఎదుర్కోవడంలో ఆ క్రైసిస్ని. ఇప్పుడు కూడా అలాంటి క్రైసిస్ వచ్చేటువంటి అవకాశం ఉంది, మనం సిద్ధంగా ఉండాలని చెప్పారు. ప్రభుత్వం హ్యాండిల్ చేస్తున్నటువంటి విధానం ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు సార్ సోఫార్ ఇంతవరకు? రెండోది, ఈ విపత్తు నుంచి, ఈ క్రైసిస్ నుంచి భారత్ నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు ఏంటి, లేదా ప్రిపేర్నెస్ అనండి, సంసిద్ధత అనండి, భవిష్యత్తులో ఉన్న పరిస్థితుల్లో చాలా ఒడుపుగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఎందుకంటే మన చేతుల్లో లేదు. ఉన్నంత మేరకు మనం చేయగలం, లేనిది మన దేవుళ్ళం కాదు. కాబట్టి ఇంధనం తగిన మోతాదులో దేశంలో నిల్వ ఉంచడం కావచ్చు, లేకపోతే ఎల్పిజి వంట కోసం చెప్పిన గ్యాసు కొరత లేకుండా కమర్షియల్ దానికి తగ్గించేసి ప్రజల్లో భయాందోళనలు తొలగించి ఏర్పాటు చేయడం కావచ్చు, ఇరాన్ని బతిమలాడో లేకపోతే వారితో చర్చించో ఎట్లా కొంతమేర కన్నా మన ఓడలను అక్కడి నుంచి ఓడల రవాణా రోజుకు 130 జరుగుతాయి. ఇప్పుడు రోజుకు 5-6 కూడా రావటం లేదు. అట్లా కొన్ని మనకు వచ్చినవి చాలు, కానీ కొంతమేర కన్నా అక్కడి నుంచి రావడం కావచ్చు. ఇతర దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకుని గతంలోనే ప్రధానమంత్రి గారు లోక్సభలో చెప్పినట్లుగా గతంలోనే డైవర్సిఫికేషన్ అని చెప్పి అంటున్నాం. సోర్సెస్ అన్నీ ఒక చోట నుంచి కాకుండా వీలున్నంత మేరకు వివిధ చోట్ల నుంచి తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. ధర పెరిగినా కూడా కనీసం అందుబాటులో రావడం ఇబ్బంది లేకుండా అది కావచ్చు. రష్యా నుంచి బడి చమురు కొనడం ప్రారంభించడం కావచ్చు. అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఎన్ని చేసినా కూడా ముందు మన నుంచి, ప్రజల నుంచి సహకారం కావాలి. యుద్ధం వస్తే ప్రత్యక్షంగా మన దేశం మీద దండయాత్ర వచ్చింది అనుకుంటాం, చైనా కానీ పాకిస్తాన్ కానీ ఎంత సంఘటితంగా పార్టీలకు అతీతంగా వ్యవహరించాలో. ఇవాళ యుద్ధం లేదు దేశంలో, కానీ యుద్ధం వల్ల ఎంత వినాశం జరుగుతుందో అంతకంటే ఎక్కువ వినాశం జరుగుతుంది. యుద్ధం ఒకటే కాదు సమాజాన్ని నాశనం చేసేది. కోవిడ్ యుద్ధం కాదు కదా, అది కేవలం ఆ మహమ్మారి మీద యుద్ధం. కానీ ఎంత నష్టం జరిగింది ప్రపంచానికి మనకి. ఇది కూడా అట్లాంటిది. మన మీద ప్రత్యక్షంగా బాంబుల వర్షం కురవకపోయినా కూడా మన ఆర్థిక వ్యవస్థకు తీవ్ర ఊహత కలిగించేటువంటి ఒక పెద్ద ఉపద్రవం. కాబట్టి దీన్ని రాజకీయ పార్టీలు చాలా విజ్ఞతతో పార్టీలని, పక్షపాతాలని పక్కన పెట్టేసి ఈ విషయంలో మనందరం ఒకటే, మనం సంఘటితం అన్న సంకేతాన్ని ఇవ్వాలి. రెండోది, కొరత అనివార్యంగా వస్తుంది. ఎందుకంటే మనకు ఉత్పత్తి లేనప్పుడు మనం ఇంధనాన్ని, ఉదాహరణకి ముడి చమురుని 90-95% దిగుమతి చేసుకుంటున్నాం. చైనా మనకంటే చాలా ఎక్కువ దిగుమతి చేసుకుంటుంది, కానీ చైనా 75% దిగుమతి, 25% కానీ సొంత ఉత్పత్తి ఉన్నది. మనకి 90-95% దిగుమతి చేసుకుంటున్నాం. జపాన్ మనం ఒకటే బరిలో ఉన్నాం ఉదాహరణకి. అలాంటప్పుడు కొరత అనివార్యం. ఆ కొరతను తట్టుకోవాలి, అంతేగాని దాన్ని బెంబేలపై ఈ మధ్య ఉదాహరణకి పెట్రోల్, డీజిల్ క్రెడిట్ మీద ఇవ్వమో, క్యాష్ ఇస్తేనే ఇస్తామని చెప్పని ఆయిల్ కంపెనీలు చెప్పగానే కొన్ని కంపెనీలు వెంటనే తట్టుకోలేకపోయినాయి. వెంటనే హైదరాబాద్లో నేను విన్న సమాచారం ప్రకారం అప్పటిదాకా రోజుకు 15 లక్షల లీటర్లు పెట్రోలు లేకపోతే డీజిల్ మనకి వినిమయం ఉంటే ఆ 2 రోజులు 30 లక్షల లీటర్లు కలిపింది. అంటే ఏమిటి? ప్యానిక్ బై. భయపడిపోయి మనం కొంట మొదలెడితే ఆహారం దగ్గర నుంచి, ఎరువుల దగ్గర నుంచి, గ్యాస్ దగ్గర నుంచి, పెట్రోల్ దాకా కొరత గ్యారంటీ ప్రపంచంలో ఎక్కడైనా వస్తుంది. కొంత సమయాన్ని పాటించాలి. ఇప్పుడే ఉదాహరణకి ఇప్పుడు మనం పెట్రోల్ వెహికల్, డీజిల్ వెహికల్ తీయకపోతే నష్టం ఉందో చెప్పండి ఒకసారి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడచ్చు, వేరే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడదాం, సైకిళ్ళు వాడదాం, దగ్గరైతే నడిచి వెళదాం, 10 మంది కలిసి వెళదాం, తంటాలు పడదాం, కొంచెం కష్టంలో పాలు పంచుకుందాం. అంతేగాని నాకు ఇప్పుడు కూడా ఐస్ క్రీమ్ తినాలని చెప్పంటే నాకు డీజిల్ కావాలి, ఫుల్ ట్యాంక్ కావాలి, ఖరీదైన పెద్ద కారు కావాలా, పెట్రోల్ కావాలా, నా జేబులో డబ్బులు ఉన్నాయి కాబట్టి అని చెప్పంటే కొరతను పెంచుతాం. మనం కొంత బాధ్యత ఉండాలి. అలాగే భోజనం ఇంట్లో వండేటప్పుడు వీరున్నంత మేరకు విద్యుత్ వాడదాం, దానికి చేతన మేరకు షిఫ్ట్ అవుదాం. ఎలక్ట్రిక్ కార్లకి నుంచి ఇప్పుడు చైనా లాంటి దేశం 2 కోట్ల విద్యుత్ కార్లని ప్రతి సంవత్సరం అమ్ముతుంది. 2 కోట్ల విద్యుత్ కార్లు. మనం మొత్తం కలిపితే కొన్ని లక్షల స్థాయిలో ఉన్నాం. చాలా ప్రయత్నం జరుగుతోంది, కానీ మనం చాలా మార్పులు తీసుకురావాలి. కాబట్టి ఆ మార్గానికి వెళదాం. ఇక ప్రభుత్వం చేయాల్సిన పనులు ఖచ్చితంగా ఇంధనం మీద ఆధారపడకుండా వచ్చే 15-20 ఏళ్లలో మనం చేస్తున్న ప్రయత్నాలను మరింత వేగవంతం చేసి, ఒక 10 ఏళ్ళు పోయాక ఇలాంటిది వస్తే ఎంత ఉపద్రవం వచ్చినా కూడా మొత్తం ఈ హార్ముజు జలసంధి మూతపడిపోయినా కూడా మాకు ఇబ్బంది లేదనే పరిస్థితి మనం తీసుకోవాలి. అట్లాగే తాత్కాలికంగా ఇలాంటి సమస్య వస్తే కొంతకాలం దీర్ఘకాలం తట్టుకోవడానికి, 3 నెలలు తట్టుకోవడానికి వీలుగా పెద్ద ఎత్తున నిల్వలు ఉంచుకోవాలంటే స్టోరేజ్ కెపాసిటీ తయారు చేయడానికి చాలా ఖర్చు అవుతుంది. దానిలో ఇప్పుడు ఉదాహరణకి ఒక 4 మిలియన్ బ్యారల్స్ పెట్టాలని చెప్పంటే దానికి $1 బిలియన్, ఒక 9,000 కోట్ల రూపాయలు, 9-10,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అన్నారు. ఆ పైన దానిలో మీరు
ఈ 4 మిలియన్ డాలర్లు మీరు అంత ఇంధనం పెట్టాలని చెప్పంటే ఇవాళ రేట్ ప్రకారం 4 నుంచి 5 బిలియన్ డాలర్లు అవుతుంది. మరి డబ్బంతా ఖర్చు పెట్టడానికి సిద్ధపడాలి. దీనివల్ల ఆదాయం రాదు, కానీ ఒక ఇన్సూరెన్స్ వస్తుంది. ఇలాంటి ప్రయత్నాలు దేశమంతా చేయాలి. ఇది ఖర్చే, కానీ తప్పదు. ఇక ముందు మళ్ళీ ఉపద్రవం లేకుండా ఖర్చు అయినా కూడా దాన్ని సిద్ధపడాలి. ఆ మేరకు ఏమవుతుంది, అభివృద్ధి కుంటుపడుతుంది. మనం ఎప్పుడైతే మన ప్రజలకు పనికొచ్చే ఖర్చు బదులు భవిష్యత్తులో ప్రమాదం రాకుండా ఖర్చు ఎక్కువ పెడుతున్నామో మరి కొంత డబ్బు దాన్ని కేటాయించాల్సి వస్తుంది. అలాగే ఇప్పుడు ఈ అనుభవం నుంచి నేర్చుకోవాల్సింది మామూలుగా యుద్ధ నౌకలో లేకపోతే యుద్ధ విమానాలు అంటే చాలదు. ఇప్పుడు నిజంగా ఇరాన్ దగ్గర పెద్ద ఆయుధాలు ఏం లేవు అమెరికాతో పోలిస్తే, కానీ ఒక డ్రోన్స్ని, ఆ షాహిద్ డ్రోన్స్ తక్కువ ఖరీదుతో ఇతరులను చికాకు పెట్టే డ్రోన్స్ కావచ్చు, లేకపోతే కొన్ని క్షిపణులు కావచ్చు, వాటితో ప్రపంచంలో తేరిపారా చూడడానికి కూడా వీలైనంత బలీయమైన శక్తి అమెరికాని ఇవాళ గందరగోళం చేస్తుంది. ఇజ్రాయెల్ ఈ ఆధునిక టెక్నాలజీ తగ్గట్టుగా ఈ రకమైనటువంటి రావటం. రెండోది, అలాంటి వాళ్ళ శత్రువులు ప్రయోగిస్తే దాన్ని తట్టుకునే వీలుగా యుక్రెయిన్ ఉదాహరణ చూడండి. అద్భుతమైన టెక్నాలజీ ఉపయోగించి వాళ్ళు తట్టుకునేట్టుగా తక్కువ ఖరీదుతో చేయగలుగుతున్నారు. ఆ టెక్నాలజీ తీసుకుని మొత్తం యుద్ధ నీతి, యుద్ధ తంత్రం మారాలి. ఇక అన్నిటికంటే ముఖ్యం ఆర్థిక క్రమశిక్షణ. ఇవన్నీ చేయాలంటే ఆర్థిక క్రమశిక్షణ, ఐకమత్యం. దేశం లోపల ఐకమత్యం ఉన్నది. ప్రజలంతా కూడా ఆర్థిక ప్రగతి కోసం పోరాడుతున్నారు, కొంత త్యాగానికి సిద్ధంగా ఉన్నారన్న భావం కలగాలి. ఆర్థిక క్రమశిక్షణ ఉండాలి. రేపు ఏదైనా సమస్య వస్తే డబ్బులు ఉన్నాయనే పరిస్థితి రావాలి, కానీ మన చేతులు గాలా కాకులు పట్టిన పరిస్థితి ఉండకూడదు. ఎట్లాగైతే 10 ఏళ్ల కాలంలో క్రమశిక్షణ వల్ల తట్టుకోగలిగామో, దీర్ఘకాలంలో రాష్ట్రాల్లో కానీ జాతీయ స్థాయిలో కానీ పూర్తి ఆర్థిక క్రమశిక్షణ కావాలి. ఆర్థిక ప్రగతి ఒక్కటే పరిష్కారం దీనికి. ఒక 20 ఏళ్ల పాటు కనుక మనం ఈ ప్రత్యామ్నాయ వనరులకు వెళ్ళామనుకోండి, సౌర విద్యుత్తు, దానిలో బ్యాటరీసు, తర్వాత వ్యవసాయం నుంచి విద్యుత్తుని తీయటము, వ్యవసాయం నుంచి ఇంధనాన్ని తీయటము పద్ధతులు ఉన్నాయి. నేపియర్ గ్రాస్ లాంటివి తీసి ఊరికే అదే పనిగా మనం బియ్యాన్ని పండించి మనకి డయాబెటీస్ రావడం కంటే ప్రత్యామ్నాయ పంటలు వేసి అటు ఇంధనాన్ని సేకరించవచ్చు, మనం ఈ దేశంలో ఇంధన భద్రత కల్పించవచ్చు, ఎనర్జీ సెక్యూరిటీ కల్పించవచ్చు. ఆ ప్రయత్నానికి కూడా పెద్ద ఎత్తున వెళ్ళాలి. ఈ పాఠాలు నేర్చుకుంటే ఈ ఉపద్రవం అయినా కూడా కొంచెం భవిష్యత్తులో మేలు జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.